నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము ధర్మము మర్మము యేసుతో జీవితం సొంతమైపోవాలి నా యేసుకు సొంతమైపోవాలి నా ప్రియునికు సొంతమైపోవాలి నా యేసుకు సొంతమైపోవాలి నా ప్రియునికు సొంతమై మిళితమై యేసుతో ఏకమై సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుకు లీనమైపోవాలి నా ప్రేమలో ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుకు లీనమైపోవాలి నా ప్రేమలో సొంతమైపోవాలి నా యేసుకు మిళితమైపోవాలి నా ప్రియునితో
ఎత్తుకొనుటే నా ధర్మము మర్మము యేసుతో జీవితం. మన కొరకు సిలువలో ఎత్తబడి బలి అయిన ప్రభు అయిన క్రీస్తు చేతులకు మన జీవితంలో సమర్పించుకుంటారు ధర్మం. యేసుపై మన లక్ష్యం ఉంచాలి, యేసు వైపు మనం చూడాలి, ఆయన చేతులకు మన బ్రతుకుని సమర్పించాలి. నా కొరకు సిలువలో బలి అయి భూమి ఆకాశాలకు మధ్యలో వేలాడిన యేసయ్య వైపే నేను చూస్తాను, ఆయన పైన లక్ష్యం ఉంచుతాను, ఆయన హస్తములకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నేను యేసయ్య కొరకు జీవిస్తాను అన్నవాడు. మీ రెండు చేతులు పైకెత్తి చూపండి, మీ కొరకు ప్రార్థిస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రము. దేవా, విత్తబడిన వాక్యములకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. చేరి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. తీర్మానపూర్వకముగా చేతులెత్తిన బిడ్డలున్నారు, వారి వారి తీర్మానములను మీరు స్థిరపరిచి వారిని బలపరచండి. మీరు అక్కడకు ఆయుత్తపరచండి. తీర్మానములకు తగిన జీవితములు జీవించి కృపాభిషేకం బిడ్డలపై కుమ్మరించండి. ఇక్కడికి వచ్చిన సేవకులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు దీవించండి. ఆయురారోగ్యాయుర్ధాయములు చేత అందరినీ నింపండి. ఈరోజు తిరిగి మా ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండండి. రేపు జరిగే సభను కూడా ఇంకా అద్భుతంగా మీరు జరిగించి వేలాది మంది మీ స్థలానికి తోడుకుని రండి. మీ కృపలో అందరినీ దీవించండి. పాపలకు రక్షణ, రోగులకు స్వస్థత, సమస్యలను వారికి విడుదల దయచేయండి. ఈ సభల ద్వారా సంఘంలోనికి అనేకులను ఆకర్షించి దీవించండి. ఈ మనవులన్నీ అధికారముగా నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.